టాపిక్ గురించి తెలుసుకుందాం. మనకు కాలాలతో పాటు ఋతువులు కూడా ఉంటాయి. మరి ఋతువులు మొత్తం ఎన్ని? 6. మనకి ఎన్ని నెలలు? 12 నెలలు. అందులో తెలుగు నెలలు ఉన్నాయి, ఇంగ్లీష్ నెలలు ఉన్నాయి. తెలుగు నెలలు వచ్చేసరికి చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదం ఇలా 12 ఉంటాయి. అయ్యే ఇంగ్లీష్ నెలలు అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్. ఎక్కువగా మనం వీటినే ఫాలో అవుతున్నాము. దేన్ని? ఇంగ్లీష్ నెలలనే ఫాలో అవుతున్నాం. వీటితో పాటు మనకు సంవత్సరాలు, తెలుగు సంవత్సరాలు కూడా ఉన్నాయి. అవి 60. ప్రతి విద్యార్థి ఇవి 4 అంశాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీటితో పాటు కార్తులు ఉన్నాయి, ఋతువులు ఉన్నాయి, ఇవన్నీ చాలా ఉన్నవి. ఇవన్నీ సహజంగా మీరు పాఠశాల స్థాయిలో తెలుసుకుంటే రేపు మీకు ఫ్యూచర్లో ఎవరైనా అడిగినా మీరు తక్కువ సమాధానం చెప్పడానికి బాగుంటుంది. మరి మనకు ఋతువులు 6 అని చెప్పాను కదా. మరి కాలాలు ఎన్ని మనకి? 3. వానాకాలం, వర్షాకాలము, ఎండాకాలము. అంతేనా? ఈ 3 కాలాలు. మరి ఋతువులు 6 అంటే మరి ఋతువులు 6, మరి నెలలు ఎన్ని మనకి? 12. 12 అన్నప్పుడు 2 నెలలు కలిపి ఒక ఋతువుగా ఏర్పడుతుంది. 2 నెలలు కలిపి ఒక ఋతువుగా ఏర్పడుతుంది. మరి ఆ ఋతువులను సంబంధించిన మంచి బాల గేమ్ ఒకటి రాశాను నేను. ఆ ఋతువులు ఏం చేస్తాయో, ఋతువుల యొక్క పని ఏంటో ఆ బాల గేమ్లో నేను వివరిస్తాను. చక్కగా ఆ పాట వినండి, ఆ తర్వాత దాని యొక్క అర్థాన్ని తెలుసుకోండి. ఋతువులంట ఋతువులు మొత్తం 6నంట. ఋతువులంట ఋతువులు మొత్తం 6నంట. ఋతువులు చేసే పని ఏంటంట? చూద్దాం రారండంట. ఋతువులు చేసే పని ఏంటంట? చూద్దాం రారండంట. ఋతువులంట ఋతువులు మొత్తం 6నంట. 1 వసంత ఋతువేనంట, చెట్లను చిగురింపచేస్తుందంట. 1 వసంత ఋతువేనంట, చెట్లను చిగురింపచేస్తుందంట. పూల వాసనను తెస్తుందంట, తెలుగు సంవత్సరమే తెచ్చేనంట. పూల వాసనను తెస్తుందంట, తెలుగు సంవత్సరమే తెచ్చేనంట. 2 గ్రీష్మ ఋతువేనంట, ఎండా వేడిమి చిటపటలంట. 2 గ్రీష్మ ఋతువేనంట, వేడిమి చిటపట్టలంట. విద్యుత్ కోతలు తెచ్చేనంట, చెమటతో చిరాకు పుట్టేనంట. ఋతువులంట ఋతువులు మొత్తం 6నంట. ఋతువులంట ఋతువులు మొత్తం 6నంట. 3 వర్ష ఋతువేనంట, నల్లటి మబ్బులు తెచ్చిందంట. 3 వర్ష ఋతువేనంట, నల్లటి మబ్బులు తెచ్చిందంట. చిటపట చినుకుల కాలమేనంట, పొడవి వేడిని చల్లార్చనంట. చిటపట చినుకుల కాలమేనంట, పొడవి వేడిని చల్లార్చనంట. 4 శరదృతువేనంట, పండు వెన్నెలా తెస్తుందంట. 4 శరదృతువేనంట, పండు వెన్నెలా తెస్తుందంట. సమత మమతను పెంచేనంట, మనసుకు ఉల్లాసమిచ్చేనంట. ఋతువులంట ఋతువులు మొత్తం 6నంట. ఋతువులంట ఋతువులు మొత్తం 6నంట. 5 హేమంత ఋతువేనంట, హిమగిరి చలిని తెచ్చేనంట. 5 హేమంత ఋతువేనంట, హిమగిరి చలిని తెచ్చేనంట. దుప్పటి ముసుగులు కప్పేనంట, చలి చలి మంటలు వేశారంట. దుప్పటి ముసుగులు కలిపేనంట, చలి చలి మంటలు వేశారంట. 6 శిశిర ఋతువేనంట, ఆకులు రేకులు రాల్చేనంట. 6 శిశువర ఋతువేనంట, ఆకులు రేకులు రాల్చేనంట. చెట్లను మోడుగా మార్చేనంట, కొత్తగా ముస్తాబు చేస్తుందంట. ఋతువులంట ఋతువులు మొత్తం 6నంట. ఋతువులంట ఋతువులు మొత్తం 6నంట. ఋతువులు చేసే పని ఏంటంట? చూద్దాం రారండంట. ఋతువులు చేసే పని ఏంటంట? చూద్దాం రారండంట. ఋతువులంట ఋతువులు మొత్తం 6నంట.
ఇది పాట. ఈ పాటలో మనకు 6 ఋతువుల గురించి చెప్పాము. ఒకటిది వసంత ఋతువు. ఈ ఋతువులో ఎక్కువగా మనకు ఏం జరిగిద్దంటే చెట్లను ఎప్పుడు చిగురిస్తూ ఉంటాయి అన్నమాట. చెట్లు చిగురిస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాగే కొత్త పూలను పూస్తూ ఉంటాయి, పూల సువాసన తెస్తూ ఉంటుంది. రెండోది గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు అంటే ఎండ వేడిని పెంచుతుంది. ఏప్రిల్ మేలో వస్తూ ఉంటుంది. మనకు ఏప్రిల్ మేలో ఎక్కువగా ఎండలు కాస్తూ ఉంటాయి కదా, మరి ఆ విధమైన ఇబ్బంది మనకు కలుగుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత అదే టైంలో మనకు చాలా రకాల విద్యుత్ కోతలు బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎప్పుడు కరెంట్ పోతూ ఉంటుంది తరచుగా. ఎందుకంటే ఎండాకాలంలో వర్షాలు ఉండవు, నీళ్లు ఉండవు. ఆ నీళ్లు ఉండాలంటే విద్యుత్ తయారవ్వాలి. ఇవన్నీ స్టాక్ రూపంలో మనం తెచ్చుకొని పెట్టుకుని వాటిని జాగ్రత్తగా వాడుకుంటాం కాబట్టి కొంత సమయం వరకు విద్యుత్ కోతలు మనకు విధిస్తూ ఉంటారు. తర్వాత మూడవది వర్ష ఋతువు. ఎక్కువగా వర్షాలు మనకు జూన్, జూలై, ఆగస్టు వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి కదా, మరి దీన్ని వర్ష ఋతువు అంటారు. ఈ కాలంలో, ఈ ఋతువులో ఎక్కువగా నల్లటి మబ్బులు కనబడుతూ ఉంటాయి. మనకు నల్లటి మబ్బులు కనబడుతూ ఉంటాయి. అదే టైంలో మనకి చిటపట చినుకులు పడుతుంటాయి, చిరుజల్లులు పడుతుంటాయి. ఒక చోట చిరుజల్లు పడ, కొన్ని చోట ఎండ కాస్తుంటుంది, కొన్ని చోట వర్షం పడుతుంటుంది. చాలా విచిత్రమైన ఋతువులాగా ఉంటుంది అనమాట. ఆ ఋతువులో ఈ వర్షం మూలంగా ఈ భూమి చల్లారుతుంది. అంటే పొడమి చల్లారిపోతూ ఉంటుంది అనమాట. అంటే అంత ముందున్న ఎండాకాలం మొత్తం వేడిగా ఉంటుంది కాబట్టి ఈ ఋతువులో చల్లారుతూ ఉంటుంది అనమాట. మరి నాలుగోది శరద్ ఋతువు. పండు వెన్నెల. ఎప్పుడు పండు వెన్నెల కాస్తుంటుంది. ఎప్పుడు ఎక్కడ మబ్బు ఉండదు, వెన్నెలకి మబ్బు అడ్డం రాదు కాబట్టి పండు వెన్నెల ఉంటుంది అనమాట. ఇదే టైంలో ఎక్కువగా దాదాపు చిన్నపిల్లలు ఎక్కువగా వెన్నెలని ఆస్వాదిస్తూ ఆడుకుంటుంటారు. పెద్దలు కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటారు కాబట్టి సమతా మమతను పెంచేస్తూ మనుషులు చాలా ఉల్లాసం కలిగిస్తూ ఉంటుంది ఈ ఋతువు. ఐదోది హేమంత ఋతువు. మరి ఈ హేమంత ఋతువులో మనకు చలికాలం స్టార్ట్ అవుతుంది. చలికాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనకి నవంబర్, డిసెంబర్లో చలికాలం స్టార్ట్ అవుతూ ఉంటుంది. నవంబర్, డిసెంబర్లో మనకి చలికాలము స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ కాలంలో హిమగిరి చలి. హిమగిరి అంటే హిమ అంటే మంచు. ఆ మంచు కొండల నుంచి మనకు బాగా చలి వస్తుంది కాబట్టి ఆ టైంలో మనం ఎక్కువ దుప్పట్లు, స్వెటర్లు అన్ని రకరకాలు వేసుకొని ఉంటాం కాబట్టి వాటిని ఆ టైంలో మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఎక్కువగా మన ఇళ్ళ దగ్గర చలిమంటలు కూడా కాస్తూ ఉంటాం. మరి ఆరవది శిశిర ఋతువు. ఈ ఋతువులు ఎక్కువగా మనకు ఆకులు రాలుతూ ఉంటాయి. మే నెలకు ముందు వచ్చాయి. అంటే జనవరి అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఆ నెలలో మనకి ఎక్కువగా ఆకులు రాలుతూ ఉంటాయి కాబట్టి ఆ సీజన్లో మనకి ఏంటంటే ఖచ్చితంగా ఆకులు ఎక్కువగా రాలుతూ ఉంటాయి. చెట్లన్నీ మూడు బారుతూ ఉంటాయి. ఇవి ఈ 6 ఋతువుల గురించి మనము చక్కగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క విద్యార్థి ఏ ఋతువు ఏ నెలలో వస్తుందనేది మీరు పుస్తక రూపంలో చదివితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి ఋతువులు, తెలుగు నెలలు, తెలుగు సంవత్సరాలు, అలాగే మనకు తెలుగు వారాలు, తర్వాత ఇవన్నీ మీరు ఖచ్చితంగా క్షుణ్ణంగా వచ్చి ఉండాలి. అలాగే మూలలు, దిక్కులు, ఇవన్నీ చాలా ఉన్నాయి మనకు కంటెంట్. ఈ కంటెంట్ అన్ని మీరు చక్కగా తెలుసుకుంటే మీరు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా మీరు సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారా? మరి వెరీ గుడ్, చక్కగా నేర్చుకోవాలి. మరి రోజుకో కొత్త పాఠం మనం చెప్తున్నాం కాబట్టి ఈ పాఠాన్ని మీరు చక్కగా విని ఆనందించినందుకు అందరికీ నా ఆశీస్సులు. ఈ పాఠం నేనే రాశాను కాబట్టి, మీకోసమే రాశాను కాబట్టి, మీకోసం రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ పుస్తకాల్లోని విషయాలు తెలిస్తే తెలుగును మనం స్పష్టంగా నేర్చుకోవచ్చు. తెలుగు ఎక్కడ తప్పు చదువుతామో మిగతా భాషలు కూడా మనం తప్పుగానే మాట్లాడుకుంటాం కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ప్రతి విద్యార్థి రోజు బడికి వచ్చి ప్రతి విషయాన్ని, తెలియని విషయాన్ని కూడా గురువులను అడిగి తెలుసుకొని మీరు విషయ విజ్ఞానాన్ని పెంచుకోవాలి. అంటే పరిసరాల విజ్ఞానాన్ని మీరు పెంచుకుంటూ పోతే మీకు భవిష్యత్తు చాలా బంగారు బాటగా ఉంటుంది.